ఓం శ్రీ సాయిరామ్. శ్రీశైలంలో 1వ తేదీ జరిగే ఏకాదశి రుద్రపారాయణ సేవకి 28వ తేదీ మార్నింగ్ 5 గంటలకే బయలుదేరి శ్రీశైలం వచ్చేసామండి. వచ్చేసరికి 9:30 అయిపోయింది. శ్రీశైలం వచ్చేసాక మేము అక్కడ నుంచి చంద్రావతి కళ్యాణ మండపానికి చేరుకున్నాము. చంద్రావతి కళ్యాణ మండపంలో మా అందరికీ రిజిస్ట్రేషన్స్ కార్యక్రమం జరిగిపోయి మా అందరికీ ఐడి కార్డ్స్ ఇచ్చేశారు. ఐడి కార్డ్స్ ఇచ్చిన తర్వాత మా అందరినీ బ్యాచ్లుగా డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ అలాట్ చేశారు. తర్వాత మేము అక్కడ నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరాము. చూడండి, ఇది మొత్తం శ్రీశైలము. ఇక్కడ నుంచి మనకు ఎదురుగా చూస్తే గోపురం గేట్ కనపడుతుంది. చూడండి, ఇది గోపురం గేటు, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 150 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. రష్ బాగా ఉండడం చేత మాకు దర్శనానికి 30 మినిట్స్ దాకా టైం పట్టింది. అక్కడ స్వామివారిని బాగా దర్శనం చేసుకున్నాము. స్వామివారిని కన్నుల పండుగగా చూసాము. తిరిగి మళ్ళీ బయటికి వచ్చి ఒక 2 ఫొటోస్ దిగేసి మళ్ళీ మేము చంద్రావతి కళ్యాణ మండపానికి చేరుకున్నాము. అక్కడ మాకు లడ్డు ప్రసాదంని ప్యాకింగ్ చేయమని చెప్పారు. చూడండి, అందరూ ఎంతో హ్యాపీగా స్వామి నామస్మరణ చేసుకుంటూ లడ్డు ప్యాకింగ్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చారు. ఇక్కడ మేమైతే గిద్దలూరు నుంచి వచ్చాము, మాది మార్కాపురం జిల్లా కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దోర్నాల నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, చీరాల నుంచి వచ్చారు. అంతేకాకుండా కొమరోలు నుంచి, చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా వచ్చారు. అంతేకాకుండా మా నాన్న వాళ్ళ ఊరు ఆత్మకూరు అండి. ఆత్మకూరు నుంచి కూడా 24 మెంబర్స్ వచ్చారు. నాకైతే వాళ్ళని చూడగానే మా అమ్మ నాన్నని చూసినంత ఆనందం వేసింది. మా ఊరు నుంచి వచ్చారు అని చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఇక్కడ మా వారు కూడా చాలా కష్టపడుతున్నారు, మంచిగా సేవ చేస్తున్నారు. ట్రేలన్నీ అందరికీ తెచ్చి పెడుతున్నారు. ప్యాక్ చేశాక మళ్ళీ తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. ఇక్కడికి వచ్చాక నాకు కొత్త వాళ్ళందరూ చాలామంది పరిచయం అయ్యారు. అంతేకాకుండా నేను పుట్టపర్తికి సేవకు వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కూడా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతేకాదు, వాళ్ళు కూడా నన్ను చూసి చాలా హ్యాపీగా ఆత్మీయంగా పలకరించారు. ఇక్కడ మా వారైతే బాగా సేవ చేస్తున్నారు. ట్రేలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతున్నారు. మేమందరము లడ్డు ప్యాకింగ్లు చేయడం అయిపోయింది. తర్వాత మళ్ళీ మాకు టేబుల్స్ క్లీన్ చేసే పని చెప్పారు. చూడండి, మా వాళ్ళందరూ నల్లగా పెరుకుపోయిన టేబుల్స్ని నీట్గా అద్దంలాగా మెరిసేటట్లు చాలా బాగా క్లీన్ చేశారు. నేను కూడా అందులో భాగంగా టేబుల్స్ క్లీన్ చేశాను. చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్కరు. వీళ్ళంతా గిద్దలూరు వాళ్ళేనండి, మా వాళ్ళే, మా బ్యాచ్. ఇక్కడ బ్లాక్ శారీ కట్టుకుంది విజయ అండి. తను నాకు పుట్టపర్తి సేవలో పరిచయం అయింది. బాగా బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయింది. నేను విజయతో కలిసి మళ్ళీ డ్రమ్ములకు నీళ్లు పట్టి పోసాను. చూడండి, మేమందరం కలిసి డ్రమ్ముల నిండా తాగడానికి వాటర్ పట్టి పోసాము. ఇక్కడ మళ్ళీ నైటు డిన్నర్కి అంతా సిద్ధమైపోయింది. వీళ్ళందరికీ వడ్డించే డ్యూటీ పడింది. అందుకని వీళ్ళంతా రెడీగా ఉన్నారు. భక్తులందరూ వచ్చేసరికి వడ్డించడానికి రెడీ అయిపోయారు. నాకైతే ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ డ్యూటీ పడిందండి. చూడండి, ముగ్గురికి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర డ్యూటీ పడింది. మేము ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేసాము. చూడండి, క్యూ ఎంత పెద్దగా పెరిగిపోయిందో. నైట్ డిన్నర్కి బ్రహ్మార్పణం కాలేదని మేము వాళ్ళని హోల్డ్ చేసాము. బ్రహ్మార్పణం అయిపోయిన తర్వాత అందరినీ లోపలికి పంపించేసాము. చూడండి, నైట్ డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ ఎవరి సేవల్లో వాళ్ళు లీనమైపోయారు. అందరూ ప్లేట్లలో డిన్నర్ తెచ్చుకొని ఎవరి బ్యాచ్తో వాళ్ళు కలిసి హ్యాపీగా డిన్నర్ చేసి వెళ్ళిపోయారు. మేము మా సేవను ముగించుకొని మేము కూడా డిన్నర్ చేసేసి నైటు 11కి రూమ్కి వచ్చి పడుకున్నాము. మళ్ళీ మమ్మల్ని మార్నింగ్ 5:15కే రమ్మన్నారు. 4కే లేసి స్నానాలు చేసేసి 5:15కి రెడీ అయిపోయాము. ఇక్కడ బయట నగర సంకీర్తనకు అందరూ రెడీ అయిపోయారు.
మేమైతే చంద్రావతి కళ్యాణ మండపానికి వచ్చేసాము. వచ్చేసి మళ్ళీ 6:30కే బ్రేక్ఫాస్ట్ భక్తులకు అరేంజ్ చేయడం జరిగింది. అందుకని మళ్ళీ మా డ్యూటీలలో మేము చేరిపోయాము. చూడండి, వీళ్ళంతా మా గిద్దలూరు బ్యాచ్. అందుకే నాది ఎంట్రన్స్ దగ్గర డ్యూటీ కదా, అందుకనే మా వాళ్ళతో కలిసి నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను. చూడండి, అందరూ బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నారు. స్వామికి ఎంత సేవ చేసినా మనకు అలసట అనేదే రాదండి. నాకైతే బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ పుట్టపర్తిలో 10 రోజులు బేకరీలో పనిచేశాను. పెద్ద పెద్ద ట్రేలు మోసాను. ఎంతెంత బరువులు మోసినా కూడా నాకు బ్యాక్ పెయిన్ అనేది రాలేదు. స్వామి మహిమ అలాంటిది. స్వామి మనతో ఏ పనైనా ఈజీగా చేపించేస్తాడు. చూడండి, భక్తులందరూ వచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసారు. అందరూ వరుసగా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫాలో అయ్యారు. మేము కూడా మా సేవ అయిపోయిన తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము. తర్వాత మాకు మళ్ళీ విభూది ప్యాకింగు, కుంకుమ ప్యాకింగు, రుద్రాక్షల ప్యాకింగు అప్పచెప్పారు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కటి ఈ విధంగా, కొంతమంది విభూది, కొంతమంది కుంకుమ, కొంతమంది రుద్రాక్షలు, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రకం ప్యాకింగ్ చేస్తూ కూర్చున్నాము. మేము కూడా కొద్దిసేపు విభూది ప్యాకింగ్ చేసాము. తర్వాత కుంకుమ ప్యాకింగ్ చేసాము. మళ్ళీ తర్వాత రుద్రాక్షలు కూడా ప్యాకింగ్ చేసాము. ఇలా ప్యాకింగ్ చేసేటప్పుడు అందరూ భజనలు చేస్తూ స్వామి కీర్తనలు పాడుతూ చాలా హ్యాపీగా ప్యాకింగ్ చేశారు. నేను కూడా వాళ్ళు చెప్పే భజన పాటలు పలుక్కుంటూ చాలా సంతోషంగా సేవలో మునిగిపోయాను. చూడండి, కొందరు ఇలా కుంకుమ ప్యాకింగ్ చేశారు. అదేవిధంగా కొందరు విభూది ప్యాకింగ్ చేశారు. కొందరు రుద్రాక్షలు ప్యాకింగ్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ విభూది ప్యాకింగ్ చేస్తున్నాం కదా, ఇందాక కుంకుమ ప్యాకింగ్ చేశాము. ఇవి 2 ప్యాకింగ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రుద్రాక్షలు ప్యాకింగ్ చేయమని చెప్పారు. రుద్రాక్షలు ప్యాకింగ్ చేసిన తర్వాత మేము ఏకాదశ రుద్రపారాయణం దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా ఎండగా ఉంది. అయినా కూడా కొందరు రుద్రపారాయణం చదవడానికి, కొందరు వినడానికి చాలా ఓపికగా కూర్చున్నారు. Each one of us have our own personal prayers to offer. At least you can have your own prayers during that period of time. Paripurna Bhala Prapyartham Sarvesham Navagrahanam Radhikutyata Amritam Brahmani Vishome Srotre Shritaha Shrotra Gundudaye Hridayam Maye Aham Amrite Amritam Brahmani Aho Me Vedasi Shritaha Vedo Hridaye Hridayam Maye Aham Amrite Amritam Brahmani Prithvi Me Sharire Shritaha Sharira Gundudaye Hridayam Maye Aham Amrite Amritam Brahmani Oshadi Vanaspatayo Melo Masusri. మేము ఎక్కువసేపు రుద్రపారాయణం దగ్గర ఉండలేదు. 10 నిమిషాలకే మళ్ళీ చంద్రావతి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి అక్కడ మళ్ళీ సేవలో మునిగిపోయాము. మాకు వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఇవ్వడానికి ప్రసాదం ప్యాకింగ్ చేయమన్నారు. ఒకరు కవర్ తీసిస్తే, ఒకరు రుద్రాక్ష వేస్తే, ఒకరు లడ్డు వేస్తే, ఒకరు స్వామి ఫోటో వేస్తే, ఒకరు విభూది కుంకుమ వేసి ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ చేశాము. ఇలాగా ప్రసాదం ప్యాకెట్లు మొత్తం రెడీ చేశాము. సుమారుగా 3000 దాకా ప్యాకింగ్ చేయమని చెప్పారు. మేము ప్రసాదం ప్యాకింగ్ చేసేసరికి లంచ్ టైం అయింది. మళ్ళీ మేము ముగ్గురము మా డ్యూటీలో మేము జాయిన్ అయిపోయాము. మేమిద్దరము ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డాము. అలాగే వడ్డించే వాళ్ళు కూడా వాళ్ళ సేవలో వాళ్ళు బిజీ అయిపోయారు. చూడండి, వీళ్ళందరూ మా గిద్దలూరు బ్యాచ్. విజయ వాళ్ళేమో దోర్నాల బ్యాచ్. వీళ్ళంతా దోర్నాల బ్యాచ్. వీళ్ళంతా వేరే ఊర్ల నుండి వచ్చారండి. నాకైతే ఐడియా లేదు, కానీ అందరూ సేవలో లీనమైపోయారు. మా వారైతే దేవాలయ సత్రంలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ సేవ చేసి మళ్ళీ చంద్రావతి కళ్యాణ మండపంకి వచ్చేసారు. సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ గోపురం గేట్ కదండి, ఇది మెయిన్ ఎంట్రన్స్.
మరుసటి రోజు హోలీ పండుగ కావడంతో ఇక్కడ హోలికా దహనం చేశారు. మేము ఇక్కడ హోలికా దహనం చూసి తర్వాత మల్లికార్జున స్వామి దర్శనానికి క్యూ లైన్ గుండా వెళ్ళాము. హోలీ పండుగ రోజు గ్రహణం కావడంతో ముందు రోజే హోలికా దహనం చేసేసారు. తర్వాత మళ్ళీ మేమందరం కలిసి ఒక ఫోటో దిగాము. దిగిన తర్వాత స్వామిని కన్నుల పండుగలా దర్శనం చేసుకున్నాము. అక్కడ నందీశ్వరునికి శనగలు కూడా కట్టారు. నైట్ రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ తెల్లవారుజామున 5కే లేచి మళ్ళీ 6 గంటలకే గోపురం గేట్ దగ్గరికి వచ్చి సోమవారం కావడంతో జ్యోతిని వెలిగించాము. ఇలా దీపాలను వెలిగించిన తర్వాత మళ్ళీ మేము ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని ముందు రోజే బుక్ చేసుకున్నాము. అందుకని మళ్ళీ మేము 8కంతా శిఖరం దగ్గర ఉండాలని దీపాలు వెలిగించిన తర్వాత శిఖరం దగ్గర గల నెక్కంటి జంగిల్ రైడ్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడి నుంచి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వాళ్ళే వెహికల్స్లో తీసుకొని వెళ్తారు. చూడండి, ఇది నెక్కంటి జంగిల్ రైడ్. ఇక్కడి నుంచి మనకు 13 కిలోమీటర్లు ఉంటుంది ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరకు. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ 3 నెలలు మూసి ఉంటుందని, 9 నెలలు తెరిచి ఉంటుందని అక్కడ చెప్పారు. అక్కడి నుంచి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని కన్నుల పండుగల దర్శనం చేసుకున్నాము. అమ్మవారు మనం ఏం కోరికలు కోరుకున్నా 41 రోజుల లోపల తీరుతుందని ఇక్కడి వారు చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అక్కడ ఒక ఫోటో దిగి అక్కడ చెంచులు పెట్టే భోజనం చేసి వచ్చాము. అక్కడ భోజనం ఎంత బాగుందంటే వాళ్ళు ఒక్క పచ్చడి, సాంబారు, మజ్జిగ చేశారు. కానీ ఆ పచ్చడి రుచి చెప్పనవసరం లేదు, అంత టేస్టీగా ఉంది. పచ్చడి, కూరగాయలతో సాంబార్ చేశారు, మజ్జిగ వేశారు. అందరం కడుపు నిండా తిన్నాము. అమ్మవారి దగ్గరికి రావాలంటే ముందు రోజే ఇక్కడికి వచ్చి టికెట్ బుక్ చేసుకోవాలి, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గర నుండి మళ్ళీ మేము రిటర్న్లో శిఖరం దగ్గరికి వచ్చాము. శిఖరం దగ్గరికి వచ్చి శిఖరేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాము. చూడండి, ఇదే శిఖరం దగ్గర శిఖరేశ్వర స్వామి దేవాలయము. పైకి పోతే మనకు నందీశ్వరుడు కనపడతాడు. నందీశ్వరుని దగ్గర నుంచి, నందీశ్వరుని కొమ్ముల్లో నుంచి చూసినప్పుడు శిఖరం కనిపిస్తే మనకు పునర్జన్మ ఉండదు అని చెప్తారు కదా. మళ్ళీ అందరం కలిసి ఒక ఫోటో దిగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము. శిఖరం దగ్గర నుంచి మళ్ళీ మేము సాక్షి గణపతి దేవాలయానికి చేరుకున్నాము. ఎందుకంటే మనము శ్రీశైలం వచ్చినప్పుడు సాక్షి గణపతిని దర్శించకుండా వెళ్ళకూడదంట. సాక్షి గణపతిని దర్శించుకొని తర్వాత మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తే సాక్షి గణపతి వీరు శ్రీశైలం వచ్చారు అని స్వామికి సాక్ష్యం చెబుతాడంట. అందుకని సాక్షి గణపతి దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్ళాలని పెద్దలు చెప్తుంటారు. సాక్షి గణపతిని దర్శించుకొని మళ్ళీ మేము గిద్దలూరుకి రిటర్న్ అయ్యాము. సేవా కార్యక్రమంలో పాల్గొనడము, తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడము చాలా ఆనందం అనిపించింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన సత్యసాయి బాబా వారి పాదాలకు నమస్కరిస్తూ ఓం శ్రీ సాయిరామ్.